ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆప్ అధినేత కేజ్రీవాల్ గారి ప్రభుత్వం పోయి బీజేపీకి అధికారం వచ్చింది. అధికార మార్పిడి అనేది చాలా సహజం. ఈ దేశంలో చాలా సందర్భాల్లో అన్ని రాజకీయ పార్టీలు గెలుపు ఓటములు చూస్తుంటాయి. ఈ గెలిచినప్పుడు ఓడినప్పుడు ముఖ్యమైన నాయకులు మేము నీతిజ్ఞులు రాజకోవిదులు అని చెప్పుకునేవాళ్ళు, రాజకీయ పండితులు అని చెప్పుకునేవాళ్ళు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారనడానికి నిన్న ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లే ఉదాహరణ. చాలా ఆశ్చర్యం. చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు చూస్తే అసలు ఆయన గతాన్ని కన్వీనియంట్గా మర్చిపోతారా, అసలు గతమే గుర్తుండదా అని ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమైంది. సడన్గా నిన్న కేజ్రీవాల్ ఓడిపోయిన వెంటనే ఆయన కొత్త రాగాన్ని తీసుకున్నారు, మళ్ళీ కొత్త పల్లవులు అందుకుని రైట్ టైము రైట్ లీడర్షిప్ మోడీ గారి గురించే ఈ దేశం కోసం మోడీ అన్నట్టుగా మళ్ళీ కొత్త కీర్తనలు పాడడం మొదలుపెట్టారు. అసలు రైట్ టైము రైట్ లీడర్షిప్ మోడీ అనేది ఈయన ఎప్పుడు గుర్తించాడు అని నేను అడుగుతున్నా. ఈయన ఎప్పుడు గుర్తించారు రైట్ టైం రైట్ లీడర్షిప్ అనేది? 2019 ఎన్నికల ముందు 2018లో కేజ్రీవాల్ గారు వచ్చి ఇదే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. కేజ్రీవాల్ అంత గొప్ప నాయకుడు లేడని ఈయన కీర్తించారు. అసలు చంద్రబాబే ఒక పెద్ద దిక్సూచి అని ఆయన చెప్పారు. అదే 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి 2025లో ఇప్పుడు ఎన్నికలు జరిగే నాటికి కంప్లీట్గా ప్లేట్ ఫిరాయించి అసలు మోడీ లేకపోతే అంటూ ఆయన మళ్ళీ కొత్తగా మొదలుపెట్టారు. ఏంటి ఈయన మోడీ గురించి గతంలో ఏం కీర్తించారు, ఈయన అభిప్రాయాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. గతం అనేది కూడా మర్చిపోకూడదు కదా అని నేను ఒకసారి లోపలికి వెళ్తే, గత 11 సంవత్సరాలుగా మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలు అందిస్తున్నారు. అయితే 2017, 2018, 19లో ఆయన సరైన నాయకుడు కాదు ఈ దేశానికి అని చెప్పింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. పైగా ఆయన చెప్పాడు, ఈ దేశంలో మోడీకి సవాలు విసిరిన మొట్టమొదటి నాయకుడు మనమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మోడీ డిక్టేటరు, అలాంటి డిక్టేటర్ని నేను తలదన్నే విధంగా మాట్లాడుతున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. మోదీ పెద్ద దగాకోరు అన్నాడు, అద్వానీకే పంగనామాలు పెట్టాడు అన్నారు. ఇది ఎప్పుడు 2019లో. అసలు మోడీకి భయం అంటే ఏంటో తెలుస్తుంది. ఆయన ఓటమిని తట్టుకోవడానికి గుండె దిటవ చేసుకోవాలని కూడా 2019లో బహిరంగ లేఖ రాసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. అసలు అవినీతి కుడితిలో మోడీ పడి గిలగిల్లాడుతున్నాడు అన్నారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. 2018లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఇచ్చాడు ఆయన. అసలు ఈ రాష్ట్రానికి మోడీ చేసినంత ద్రోహం ఎవరో చేయలేదు, కాంగ్రెస్ కూడా చేయలేదని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాటలు ఇవన్నీ రికార్డెడ్, ఎక్కడ ఫ్యాబ్రికేటెడ్ కాదు. ఆయన ఏం మాట్లాడారో అవే మేము చెప్తాం. అసలు ఈ రాష్ట్రం మీదే మోడీ పగబట్టారు అని చెప్పాడు. ప్రధాని అసమర్థత, నేను కానీ ఒక పిలిపిస్తే రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వ వాహనాలు కదలవని కూడా చెప్పారు. నీ ఆటలు చెల్లవని ఢిల్లీ నడివీధుల్లో
నేను సవాల్ విసురుతున్నాను అని చెప్పాడు. నాతో చర్చకి రా, ఈ దేశానికి నీ వల్ల ఒరిగింది ఏంటని ఆయనే ప్రశ్నించాడు. దోపిడీదారులందరూ కూడా మోడీని చూసుకుని మోడీ అండతో బయటికి వెళ్ళిపోతున్నారు, ఈ దేశాన్ని వదిలేసని కూడా ఆయనే మాట్లాడాడు. మోడీని నమ్మి మోసపోయాం, ఆయనతో పైసా లాభం లేదు, కేంద్రానికి పద్ధతి లేని పాలన అని 2018లో చెప్పాడు ఆయన. ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి ఆయన స్టేట్మెంట్లు అన్నీ. అన్నిటికీ మించి మోడీ హటావో దేశ్ బచావో అని పెద్ద పిలిపించాడు. ఇవన్నీ ఎవరి స్టేట్మెంట్లు? చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్సే. ఎంతో కాలం క్రితం కాదు, ఒక జస్ట్ 5 years బ్యాక్. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మోడీ గారిని పొగుడుతున్నారు, మంచిదే. మీ రాజకీయ అవసరాల కోసం ఓసర వెళ్ళిని మరిపించే రాజకీయాలు చేస్తారని చెప్పడమే మా ఉద్దేశం. పాపం ఎప్పటికప్పుడు ఎవరినైనా సరే కొంచెం అటు ఇటు మభ్యపెట్టే కార్యక్రమం చేయగలుగుతాడన్నానికి కూడా ఉదాహరణ కేజ్రీవాల్. ఈ కేజ్రీవాల్ గారిని తీసుకొచ్చి బాబుతోనే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి విశాఖపట్నంలో ఒక ర్యాలీలో పాపం ఆయన పాల్గొని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితి ఉందని కేజ్రీవాల్ మాట్లాడితే దానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది కూడా చంద్రబాబు నాయుడు. ఇది ఏంటంటే ఆయనకి మద్దతు ఇచ్చే మీడియా ఒకటి ఉంది. ఆయన ఏం చెప్పినా ప్రజలకు గుర్తుండదులే, మళ్ళీ మనం వచ్చేసి వదిలేద్దాం అనుకునే మీడియా ఉండడం వల్ల ఆయన ఆటలు సాగుతున్నాయి. నేను చాలా రాజనీతిజ్ఞని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో ఆ రోజు పనికిరాడు, ఈ దేశానికే నష్టం జరుగుతుంది మోడీ గారి వల్ల అని చెప్పిన వాడు 5 ఏళ్ల కాలంలో ఈయన మనసు మార్చుకున్నాడా, లేకపోతే మోడీ గారిలోనే మార్పు వచ్చిందని ఈయన అనుకుంటా ఉన్నారా? ఏం జరిగి ఉంటుంది? కొన్ని విషయాలు చాలా తేటతెల్లంగానే అర్థమయ్యేట్టుగా మాట్లాడాడు. సంక్షేమం ఇస్తున్నామని బటన్ నొక్కితే ప్రజలు విశ్వసించట్లేదు, సంపద సృష్టించకుండా సంక్షేమ పథకాలు ఇవ్వడం సాధ్యం కాదు అని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. అసలు ఈ సంక్షేమం అనేదే సెకండరీ, అదేమి ప్రయారిటీ కాదు. ఒక సస్టైనబిలిటీ రావాలి, స్థిరత్వం రావాలంటే డెవలప్మెంట్ జరిగి సంపద సృష్టి ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి ఇవ్వాలి తప్ప ఏదో బటన్ నొక్కి జనం అకౌంట్లో వేయడం అనేది కరెక్ట్ కాదు అని తేలిపోతా ఉంది అని చెప్పి కూడా ఆయన చెప్పారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ ఉచితాలు ఇవ్వడం అనే మోడల్ని ఫెయిల్ అయిపోయింది, అది ఒక ఫెయిల్యూర్ మోడల్ అని కూడా ఆయనే నిన్న ప్రెస్ మీట్లో చాలా క్లారిటీగా చెప్పారు. నాకు ఒక డౌట్ వచ్చింది, ఒక సామాన్యుడికి వచ్చే డౌట్ నాకు కూడా వచ్చింది. మరి ఉచితాలు ఇవ్వడం అనేది ఒక ఫెయిల్యూర్ మోడల్ అయితే, సంక్షేమ పథకాలు బటన్ నొక్కి ప్రజల అకౌంట్లో నేరుగా ఇవ్వడం ఒక ఫెయిల్యూర్ మోడల్ అయితే, మరి సూపర్ 6 ఇస్తానని, ఇవి కాకుండా మొత్తం 143 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన మనసుతో, ఏ రకమైన ఆలోచనతో ఆ రోజు ఈ హామీలు ఇచ్చారు అని అడుగుతున్నాను. అంటే ఏరు దాటక ముందు మల్లన్న ఏరు మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న. అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసే సిద్ధాంతం ఏదన్నా తీసుకున్నారేమో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే అసలు ఈ ఉచితాలు కానీ, లేకపోతే ఈ పథకాలు కానీ, ఈ వెల్ఫేర్ కానీ ఇది సస్టైనబుల్ మోడల్ కాదని చెప్తున్నాడు. చెబుతూ ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, నన్ను విమర్శించండి, విమర్శించే వాళ్ళు ఎప్పుడన్నా విమర్శిస్తూనే ఉంటారు, కానీ నేను నిజాలే చెప్తా, నేను ఏదైనా సరే ఉన్నట్టుగా మాట్లాడదాం అనుకుంటున్నా అని చెప్తూ ఆయన ఏం చెప్పాడంటే, ఇవన్నీ
ఇవ్వడం అనేది ముఖ్యం కాదు. ఎవరెన్ని విమర్శలు చేసినా కూడా స్టేట్ గ్రోత్ని పెంచడమే నాకు ముఖ్యం అని కూడా అని చెప్పడం జరిగింది. అంటే మైండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు జనం మైండ్ని. నేను నాకు నచ్చినట్టుగానే చేస్తా, విమర్శలు ఎన్ని వచ్చినా అని చెప్తున్నాడు ఆయన. మరి ఇదే మాట ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఆయన ఏమంటారంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే అది ప్రజలకి విసుగు అనిపించిందంట. అనిపించి ప్రజలకి ఓట్లు వేయాలి అనిపించలేదంట అని ఇప్పుడు చెప్తా ఉన్నాడు ఆయన. ఇంత అనుభవం ఉంది, గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి. అప్పుడే చెప్పొచ్చు కదా, అప్పుడే ఈ సంక్షేమ పథకాలు నా ప్రయారిటీ కాదు, నా ప్రయారిటీ వేరే ఉందని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఒక మాట, ఈరోజు ఒక మాట ఎందుకు మాట్లాడుతున్నారు అంటే రైట్ రాయల్గా పచ్చిగా ఈ రాష్ట్రంలో తాను ఇచ్చిన హామీలని తొంగలోకి తొక్కేయడానికి ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు. హామీలు నెరవేర్చడం తన ప్రయారిటీ కాదనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ద్వారా ప్రజల మైండ్ సెట్ చేస్తూ ఉన్నారు. ఈయన ఎప్పుడు ఇంతే చెప్తాడు, ఇవ్వడలే అనుకుంటే కథ నడిచిపోద్ది కదా ముందుకనేది ఆయన ఆలోచన. నేను చెప్తా ఉన్నా, ఆడిన అబద్ధం ఆడకుండా, ఎంతకాలం ఈ విధంగా విశ్వసనీయత లేకుండా ముందుకు తీసుకెళ్తారు? ఆర్థిక విధ్వంసం జరిగింది ఈ రాష్ట్రంలో మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఏది ఆర్థిక విధ్వంసం? మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అంకెలతో సహా చెప్పారు. గత 5 ఏళ్ల పరిపాలనకి, అంతకుముందు 5 ఏళ్ల పరిపాలనకి, ఆనాటి గ్రోత్ రేట్స్కి, ఆ తర్వాత గ్రోత్ రేట్స్కి, కోవిడ్ వచ్చినా కూడా ఏ విధంగా ముందు వెనక ఆడకుండా పథకాలు చెప్పినట్టుగా అమలు చేసామనేది ఇవన్నీ చెప్తూనే ఉన్నారు. ఈయన ఏమంటారు, గంటకు ఒక అంకె చెప్తాడు. 10 లక్షల కోట్లు అప్పు చేశారంటారు. ఈ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు ఉందని, 14.5 లక్షల కోట్లని ఒకసారి ఇలా చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్థిక శాఖ కానీ చెప్పిందంతా 6.5 లక్షల కోట్లని. ఈ 6.5 లక్షల కోట్లు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాము పూర్తయ్యే నాటికి ఉన్న అప్పు ఎంత? ఇవన్నీ మర్చిపోయి ఎప్పుడు బురద జల్లే కార్యక్రమం మీద ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఎవరి కోసం సంపద సృష్టించారు? ప్రజల కోసం మీరు సృష్టించిన సంపద ఏంటి? మాకు తెలిసి ఈ రాష్ట్రంలో 2 రకాల సంపద సృష్టి జరగాలని ఆయన అనుకుంటా ఉన్నారు. ఒకటి తన వాళ్ళ కోసం, తన పార్టీ నాయకుల కోసం. ఇవాళ గ్రామాల్లో చూసుకుంటూ ఉంటే ఇసుక మొదలుకొని లిక్కర్ బెల్ట్ షాపుల దాకా ఎలా కూటమిలోనే ఎలా కొట్టుకుంటున్నారో చూడొచ్చు. పేకాట క్లబ్బుల నిర్వహణకే కూటమి పార్టీల మధ్య గొడవలు జరుగుతున్న వ్యవహారం తెలుసు అందరికీ, ఏమీ సీక్రెట్లు కాదు. అలాంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉంటే చివరికి బూడిద సప్లై కోసం కూడా పార్టీ నాయకులు, కూటమి నాయకుల మధ్య ఒక వారు నడిచిన విషయాన్ని కూడా మేము మీడియాలో చూసాం. దాన్ని ఆ రకమైన సంపద సృష్టి చూస్తున్నాం తప్ప ఈ రాష్ట్రం కోసం జరుగుతున్న సంపద సృష్టిని ఇవాళ వరకు ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదు. 1,19,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు 8 నెలల కాలంలో అప్పు చేశారు అనేది ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. దాన్ని సంపద సృష్టి అని మీరు అనుకోమంటే దాన్ని ప్రకటించండి. రెండో సంపద సృష్టిలో రెండో అంశం ఏంటంటే విద్యుత్ ఛార్జీలు సుమారు 15,000 కోట్ల రూపాయల పైన భారాన్ని వేశారు. అది సంపద సృష్టి అనుకోమంటే దాన్ని కూడా చెప్పండి. ఉచిత ఇసుక అని చెప్పి గత ప్రభుత్వంలో కన్నా అధిక రేట్లకి ఇవాళ ఉచిత ఇసుకని పేరుతో మీరు అమ్ముతున్నారు చూసారా? దాంట్లో రావాల్సిన ప్రభుత్వ సంపద రాకపోగా ఎవరెవరికి సంపద సృష్టి జరుగుతుందో అదైనా తెలుసుకోండి. మేము అడుగుతున్నాం,
ఇంతకాలానికి మీరు చేసిన సంపద సృష్టి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది చెప్పమని అడుగుతాం. అసలు మాకు ఎప్పటికప్పుడే రూట్ మార్చుకుంటారా చంద్రబాబు నాయుడు గారు అనేది మాకు అర్థం కావట్లేదు. 2014-19 మధ్య ప్రత్యేక హోదా వద్దు, మాకు ప్యాకేజీ చాలు అని చెప్పి ఆ రోజు ఒక ప్యాకేజీని ఆమోదించుకుని పండగ చేసుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు. ఆనాటి మంత్రి గారు, ఆర్థిక మంత్రి గారిని తీసుకొచ్చి సాల్వాలు కప్పారు. ఆ ప్రభుత్వ ప్రత్యేక ప్యాకేజీ ఏమైంది? కేంద్రాన్ని ఆ రోజు ఒప్పించి ప్యాకేజీ తీసుకొచ్చాను, లక్షల కోట్ల రూపాయలని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి ఆ ప్యాకేజీ కోసం ప్రయత్నం చేస్తున్నారా? చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆ ప్యాకేజీ నిమిత్తం ఎంత రిలీజ్ చేసింది చెప్పాలి. లేదు, ప్యాకేజీని తూచని చెప్పి ప్రత్యేక హోదా కావాలని 2019 ఎన్నికల ముందు మళ్ళీ మీరు ఉద్యమం చేశారు కదా, ఆ ఉద్యమాన్ని కంటిన్యూ చేసి ప్రత్యేక హోదా కోసం ట్రై చేస్తారా? అదైనా చెప్పండి. రెండిట్లో ఏది మీ ఆలోచన, దేనికోసం మీరు నిలబడబోతున్నారనేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత ఉంది అని నేను గుర్తు చేస్తా ఉన్నాను. కొన్ని ప్రత్యేక ప్యాకేజీకి మంగళం పాడేస్తే హోదా ఉంది, హోదా వద్దని ఆ రోజు మీరు ఒప్పుకున్న విధంగా ప్యాకేజీ ఓకే అనుకుంటే ఆ ప్యాకేజీ అమలు కోసం మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు? అసలు విభజన చట్టంలో హామీలు ఎంతవరకు వచ్చినాయి? విభజన చట్టంలో హామీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంతో ఇవాళకి మన రాష్ట్రానికి ఉన్న వివాదాలు ఏ మేరకు పరిష్కరించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి చెప్పాలి కదా ప్రజలకి. ఇవాళకి మనకి తెలంగాణ నుంచి చాలా డబ్బులు రావాలి, ఇవాళకి మన రాష్ట్రంలో చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి తెలంగాణకు సంబంధించి. మీ ప్రయత్నాలు ఏంటి? ఇవన్నీ కూడా మీరు వెల్లడించాల్సిన అవసరం ఉంది. బటన్ నొక్కితే ప్రజలు తిరస్కరిస్తున్నారు కాబట్టి అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? నేను బటన్ నొక్కను అంటే ప్రజల అకౌంట్లో డబ్బులు వేయను అని చెప్పడం మీ ఆలోచనగా కనిపిస్తుంది. ఇందులో ఎలా ఉంటుందంటే, నేను చాలా గొప్పవాడిని, నా టీంలో పనిచేసే వాళ్ళు మాత్రం పెద్దగా సరిగా పనిచేయట్లేదని చెప్పాలని ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అందులో భాగమే మొన్న ఇచ్చిన ర్యాంకులు. చాలా ఆశ్చర్యపోయాను నేను మంత్రులకి ర్యాంకులు ఇస్తే చూసి. అసలు ఆశ్చర్యం, ఎందుకంటే నేను కూడా మంత్రిగా పనిచేసిన వాడిని, నేను కూడా ఒక ముఖ్యమైన శాఖలకి మంత్రిగా ఉన్న రోజు వాళ్ళు ఇచ్చిన హామీలు చూస్తే, ఆ ర్యాంకులు చూస్తే ఏంటంటే ఆ ర్యాంకులు ఫైల్స్ క్లియరెన్స్ సంబంధించి ర్యాంకులు. ముఖ్యమంత్రి గారికి 6వ ర్యాంకు వచ్చినాయి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి 24వ ర్యాంక్ వచ్చింది, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారికి 1వ ర్యాంక్ వచ్చింది. ఎస్, ఇప్పుడు ఈ ర్యాంకులు ఇచ్చినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, కొన్ని పెద్ద శాఖలు ఉంటాయి, ఆ శాఖలకి రోజు వందలాది ఫైల్స్ వస్తుంటాయి. కొన్ని చిన్న శాఖలు ఉంటాయి, ఆ శాఖలకి నెంబర్ ఆఫ్ ఫైల్స్ తక్కువ ఉంటాయి. వీళ్ళందరినీ ఒకటే ఘాటను కట్టి చూపించిన అర్థం ఏంటి? ఇప్పుడు ఎడ్యుకేషను, లేకపోతే ఫైనాన్సో, పంచాయతీరాజ్, ఇవన్నీ పెద్ద శాఖలు, ఎక్కువ ఫైల్స్ వస్తాయి రోజు. అగ్రికల్చరు, ఇవన్నీ అలా చూసుకున్నప్పుడు ఇందులో ఏంటంటే, సీనియర్లు అనుకున్న వాళ్ళు, కీలకంగా మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు అందరూ కింద ఉన్నారు. దీనికి అర్థం ఏంటంటే, లోకేష్ గారు 8వ ర్యాంకు, సీఎం గారి కన్నా 2 అడుగులు తక్కువ, పవన్ కళ్యాణ్ గారు 10వ ర్యాంకు, అంతకన్నా ఇంకో 2 అడుగులు తక్కువ. ఇదే కదా మీరు చెప్పాలనుకుంటున్నది. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఎన్ని వచ్చినాయి, దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ క్లియరెన్స్ ఎంత, అది కదా ర్యాంకింగ్ మీరు ఇవ్వాలంటే. ఇప్పుడు ఓకే, ఫైనాన్స్ మినిస్టర్ గారికి నేను ఇందులో చూసా, ఎంత ఇచ్చారు ర్యాంకు? 24వ ర్యాంకు, అంటే కింద నుంచి 2వది. లాస్ట్ ర్యాంకు వాసంశెట్టి సుభాష్ గారికి ఇచ్చారు.
ఈ ఫైనాన్స్కి వచ్చే ఫైల్స్ అన్నీ క్లియర్ అవ్వట్లేదంటే అర్థం ఏంటి? మీ ఫైనాన్స్ డిసిప్లిన్ పోయిందని, మీ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, మీ పరిపాలనలో ఆర్థిక పరిస్థితి సజావుగా లేదని, వచ్చిన ఫైల్స్ అన్ని క్లియర్ చేయలేకపోతున్నారని. ఇవన్నీ ఏదో ప్రజల్లో ఒక చర్చ పెట్టడం, ఆ చర్చ 2 రోజులు నడుస్తుంటే దాని ముసుగులో ఇంకో కార్యక్రమం చేయడం, ఆ క్యాబినెట్లో ఇంకేవో డిస్కస్ చేసి ఇలాంటిది ఒకటి రిలీజ్ చేశారనుకోండి, పాపులర్గా దీని మీద డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇది ఒక జిమ్మిక్. ఇది ఈలోపు నీ ర్యాంక్ ఎంత, నా ర్యాంక్ ఎంత అని పాపం ఆ కూటమిలో నాయకుల మధ్య విభేదాలు. మేము అడుగుతున్నాం, అసలు ర్యాంకులు మీరు ఇవ్వడం కాదు, ఆల్రెడీ మీకు ఈ ప్రభుత్వానికి 8 నెలల కాలంలో ప్రజలు ఇచ్చిన ర్యాంక్ ఎక్కడున్నా తెలుసా మీరు? పాస్ మార్కులు కూడా రాలేదు. పాస్ మార్కులు కూడా రాలేదు మీకు ర్యాంక్కి 8 నెలల కాలంలో. అసలు మీరేం చేశారని పాస్ మార్కులు వస్తాయి? ఏం చేశారు మీరు? అమరావతి గురించి కలలు కనడం తప్ప మీరు చేసింది ఏంటి? నాకు తెలిసి రాష్ట్రంలో మీరు చేసింది, చేస్తున్నది రెండు. ఒకటి, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, మీకు నచ్చని వాళ్ళ మీద కేసులు పెట్టి పగ తీర్చుకోవడం. రెండోది, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, చెప్పింది చేయకుండా దగా చేయడం. అందుకే ఒకటేమో చంద్రన్న పగ, రెండోది చంద్రన్న దగ. ఈ రెండు అమలు అవుతున్నాయి ఈ రాష్ట్రంలో. ఈ రెండే. చంద్రన్న పగ ఎవరి మీద? నీకు పడనాలు అందరి మీద. చంద్రన్న దగ ఎవరికి? ప్రజలకి. ఇవి తప్ప ఇంకేం అమలు అవుతున్నాయి చెప్పండి పోనీ. మీరు సంపద సృష్టికర్త, మేము యాక్సెప్ట్ చేస్తాం. మీరు సృష్టించిన సంపద ఏంటో అనౌన్స్ చేయండి. ఒక పక్క అమిత్ షా గారు రాష్ట్రానికి వచ్చి 3 లక్షల కోట్ల రూపాయల మేరకు ఈ రాష్ట్రానికి సాయం చేశామని చెప్తున్నారు. 1,19,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చామని చెప్పి మీ లెక్కలు చెప్తున్నారు. మరి సుమారు 4,19,000 కోట్లు, పోనీ 4 లక్షల కోట్లు వేసుకోండి. ఏం చేశారు? ఎక్కడి నుంచి ఏం చేశారు? దేనికి ఖర్చు పెట్టారు? రాజనీతిజ్ఞత అంటే రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేయడం. మంచి చెడు నిక్కచ్చిగా చెప్పగలిగి ఉండడం. ఇవాళ అటు శ్రీకాకుళం మొదలుకొని ఇటు రాయలసీమలో అనంతపురం దాకా ఎంత దుర్మార్గంగా ఉంది. మళ్ళీ ఆయన చెప్తాడు 8 నెలల కాలంలో మొత్తం అరికట్టానని చెప్పలేను కానీ గంజాయిని అరికట్టా అని చెప్తాడు. అదే డిప్యూటీ సీఎం గారు పిఠాపురం సభలో మా నియోజకవర్గంలో గంజాయి విపరీతంగా జరుగుతోంది, పోలీసులు విఫలమవుతున్నారని చెప్పారు. శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్తోంది. శాంతి భద్రతలు ఫెయిల్ అయిపోయినాయని అదే ప్రభుత్వంలోని భాగస్వాములు చెప్తున్నారు. మహిళలకి రక్షణ ఇవ్వడం మా బాధ్యత అని చెప్తూనే ఎవడైనా మహిళల జోలికి వస్తే తోలు తీస్తానని చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ ఎక్కువ రోజులు అసలు ఎక్కువ కాదు, ఈ మధ్య కాలంలో జరిగినవి ఈ మహిళల మీద దాడులు, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటని చూస్తే ఏ స్థాయికి వచ్చిందంటే, జనవరి నుంచి అందుకే చాలా సంఘటనలు ఉన్నాయి. ఈ 20 రోజుల్లో జరిగిన సంఘటనలు చూస్తే, బాలికని గర్భవతిని చేసిన టీడీపీ కార్యకర్త శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస, కృష్ణా జిల్లా గుడివాడ రైలుపేటలో 5 ఏళ్ల చిన్నారి మీద లైంగిక దాడి, అనకాపల్లి జిల్లా యలమంచిలి ఏటికొప్పాకలో టీడీపీ వార్డు సభ్యురాలి కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడు, ఇంటి సమీపంలో ఆడుకున్న బాలిక మీద లైంగిక దాడి, బిస్కెట్ క్లాస్ చూపి 8 ఏళ్ల చిన్నారి మీద అఘాయిత్యం. ఇలా చూస్తుంటే, చదువుతూ ఉంటే ఇవన్నీ సంఘటనలే. అంతెందుకు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళకి శవాల ఆచూకీ, మృతదేహాల ఆచూకీ లభ్యం కాని కేసులు ఎన్ని చెప్పండి మీరు?
మహిళల మీద, చిన్నారుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి కదా. అరికట్టడానికి మీరు తీసుకున్న అతి గొప్ప చర్యలు ఏంటి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో దిశ చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టం కేంద్రంలో పాస్ కాకపోయినా ఇక్కడ దాన్ని అమలు చేస్తూ ఉంటే ఆ స్ఫూర్తిని దిశ యాప్ తీసుకొచ్చి ఎవరైనా ఫోన్లో చిన్న మెసేజ్ ఇస్తే పోలీసులు సకాలంలో తక్షణమే అక్కడికి అటెండ్ అయ్యే విధానం తీసుకొస్తే ఎత్తిపడేశారు రాజకీయాల కోణంలో చూసి. మీరు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఎవడో అడగకూడదు, అడిగితే కేసులు పెడతాం, విధ్వంసం సృష్టిస్తాం, సోషల్ మీడియాలో వెంటాడి వేధిస్తాం. ఇవాళ సోషల్ మీడియా గురించి పట్టా వచ్చిందని ఆనందంతో టీవీలతో మాట్లాడితే అమ్మాయిని ట్రోల్ చేస్తే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అంత దుర్మార్గమైన ట్రోల్స్ చేస్తారు వీళ్ళు. ఆయన ఇప్పుడు వచ్చి ఒక పక్క సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తూ, అది కూడా వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాని, ఆ కార్యకర్తల మీద కేసులు పెడుతూ, వేధింపులు చేస్తూ, భయానికి గురి చేస్తూ, ఇంకో పక్క తనకు నచ్చినట్టుగా తమ వాళ్ళందరినీ కాపాడుకుంటూ, అసలు ఏం భాష? జగన్ గారు మొన్న ప్రెస్ మీట్లో నేను నెక్స్ట్ టైం కార్యకర్తల్ని బాగా చూసుకుంటాను, ఇంకా వాళ్ళని విస్మరించను, జగన్ 2.0 2.0 వెర్షన్ చూస్తారు మీరు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇస్తే నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్తాడు, ఆ 2.0 వెర్షన్ అంటే జనం ఇంకా భయభ్రాంతులు అయిపోతున్నారు, ఆ భయభ్రాంతుల్లో తప్పులు చేస్తారు ఇంకా అన్నాడు. ఎవరు? మీరు. జగన్ గారు మళ్ళీ వస్తానన్న ఒక్క మాటకే మీరు కంగారు పడిపోతున్నారు. రాకుండా ఎక్కడ పోతాడు? ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక శక్తి. మీరు 3 పార్టీలు కలిసి వచ్చాయి, ఆయన ఒక్కడే సింగిల్గా వచ్చారు. మీ ఎన్నో అబద్ధాలు, కట్టుకథలను మీరు ప్రచారం చేస్తే దాన్ని ఎదుర్కోలేకపోయాం తప్ప ప్రజలకి సేవ చేసే విషయంలో, ప్రజలకి మంచి చేసే విషయంలో ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదని గుండెల మీద చేసుకుని చెప్తాం. ఏ రోజు నేను చేసిన తప్పల్లా మీరు సృష్టించి వదిలిన కట్టుకథలను ఎదుర్కోలేకపోవడం, మీరు సృష్టించి వదిలిన అబద్ధాలని, ఫేక్ ప్రచారాలని ఎదుర్కోలేకపోవడం. 15 రోజులు ఎన్నికలు ఉన్నాయనగా జగన్ వస్తే మొత్తం మీ భూములు లాక్కుంటాడు అని ఒక పెద్ద ప్రచారం పెట్టారు. భూములు లాక్కుంటారా? మరి ఇప్పుడు మీరు రీసర్వే చేస్తున్నారు కదా, మీరు చేస్తే ఒప్పు ఎలా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తప్పు ఎలా అవుతుంది? స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఉరితాళ్ళు అన్నారు, ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. వీటిని ఏమంటారు? వీటిని? మీడియా. మీ అదృష్టమే ఎల్లో మీడియా, మీ రాజకీయ గమనమే మీడియా. ఎవడన్నా నోరెత్తితే ఏదో రకంగా వ్యక్తిత్వ హననం చేయడం, వాళ్ళ మీద బురద జల్లి వదిలేయడం. ఈ లోపల ఏదైనా పెద్ద ఇష్యూ వస్తుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనుకుంటే తిరుపతి లడ్డు అనో లేకపోతే మరొకటనో డైవర్షన్ చేయడం. ఏ ఎండకా గొడుగు పట్టే నాయకుడు, ఏ గూటిపాట అక్కడ పాడే నాయకుడు, ఏ రోటి దగ్గర ఆ పాట పాడే నాయకుడు నిన్న మళ్ళీ కేజ్రీవాల్ ఓడిపోయిన వెంటనే ఒక్కసారిగా కేజ్రీవాల్ పనికిరాని వ్యక్తిగా, మోడీ దేశానికి ప్రపంచానికి దిక్కని అసలు కొత్త రాగం బ్రహ్మాండంగా పాట పాడుతూ ఉన్నాడు ఆయన. మాకు అర్థమవుతుంది. మేము చెప్పేది ఏంటంటే, మీరు నెమ్మదిగా ప్రజల మైండ్ సెట్ చేస్తున్నారు. ఈ పథకాలు, మీరు ఇచ్చిన హామీల్ని నెమ్మదిగా గాలికి వదిలేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజల్ని మోసం చేస్తాం అనేదాన్ని మీరు వాళ్ళ మైండ్స్లోకి ఇంజెక్ట్ చేస్తున్నారు. సరే, బటన్ నొక్కడానికి పనికిరావు, ఉచితాలు పనికిరావు అన్నప్పుడు మీరు ఇచ్చిన ఉచిత హామీలు కథ ఏంటి అని అడగరా ఇప్పుడు జనం?
నేను చెప్తున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పాడంటే చేస్తాడంతే అనేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, చెప్పాడంటే చెయ్యడంతే అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెబితే 600 జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తారు. చెప్పాడంటే ఇది జరిగేది కాదులే అనేది చంద్రబాబు నాయుడు గారి వైఖరి. ఓకే.